హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ అండ్ ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? వెబ్సైట్స్ ఒక ఎగ్జాంపుల్స్, వెబ్ అప్లికేషన్స్ ఒక ఎగ్జాంపుల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ద వెబ్సైట్? వెబ్సైట్ అనేది ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ స్టాటిక్ వెబ్ పేజెస్ ఆర్ డైనమిక్ వెబ్ పేజెస్. మెయిన్గా వెబ్సైట్స్ అనేవి దేనిపైన ఫోకస్ చేస్తాయి అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ పైన ఫోకస్ చేస్తాయి. అండ్ ఈ వెబ్సైట్స్ అనేవి లిమిటెడ్ యూజర్ ఇంటరాక్షన్, లైక్ రీడ్ ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. వెబ్సైట్స్ ఒక ఎగ్జాంపుల్స్ న్యూస్ సైట్స్ లైక్ హిందూ అండ్ లోకల్ న్యూస్ సైట్స్ ఉంటాయి కదండి, లైక్ ఈనాడు, ఆంధ్ర, ఇలాంటి న్యూస్ సైట్స్ అన్నీ కూడా వెబ్సైట్స్ కేటగిరీలోకి అయితే వస్తాయి. బ్లాగ్స్, ఆర్టికల్స్. సో కొన్ని బ్లాగ్స్ లో లైక్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, రివ్యూస్ రాస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వెబ్సైట్స్ లోకి వస్తాయండి. అంటే లైక్ వీళ్ళు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తారు అండ్ యూజర్ కి రీడ్ ఓన్లీ ఇంటరాక్షన్ మాత్రమే ఉంటుందండి. అండ్ పోర్ట్ఫోలియోస్ కూడా వెబ్సైట్సే. లైక్ కొన్ని పర్సనల్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, కొన్ని కంపెనీ పోర్ట్ఫోలియోస్ అనేవి ఉంటాయండి. లైక్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తారు అండ్ ఎటువంటి ఇంటరాక్షన్ రీడ్ ఓన్లీకి మాత్రమే పరిమితం చేస్తారండి. సో దీస్ ఆర్ వెబ్సైట్స్. మరి వెబ్ అప్లికేషన్స్ అంటే అదొక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రన్నింగ్ ఆన్ ద వెబ్. మెయిన్ గా ఫోకస్ చేసేది సర్వీసెస్ పైన, యూజర్స్ ఒక టాస్క్స్ పైన ఫోకస్ చేస్తుందండి. ఇక్కడ యూజర్ కి హై ఇంటరాక్షన్ ఉంటుంది, ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్ కూడా ఉంటుందండి. ఎగ్జాంపుల్స్ లైక్ జీమెయిల్ అదొక వెబ్ అప్లికేషన్స్, ఫేస్బుక్, బ్యాంకింగ్, ఈ కామర్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ లెవెల్ ఉన్నవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ అంటారు. వెబ్ అప్లికేషన్స్ మీద క్రడ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. అంటే లైక్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, ఈ క్రడ్ ఆపరేషన్స్ అనేవి వెబ్ అప్లికేషన్స్ మీద మనం అయితే చేయొచ్చు. సో ఈ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ కి మెయిన్ గోల్ ఏంటి అంటే కీ డిఫరెన్స్ చూద్దాం. వెబ్సైట్ ఒక గోల్ అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, వెబ్ అప్లికేషన్ ఒక గోల్ అనేది సర్వీసెస్, టాస్క్, హై ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. వెబ్సైట్స్ అనేవి రీడ్ ఓన్లీ ఇంటరాక్షన్, వెబ్ అప్లికేషన్స్ అనేవి ఇంటరాక్టివ్ మాత్రమే ఉంటుంది. వెబ్సైట్స్ లో కాంప్లెక్సిటీ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. వెబ్ అప్లికేషన్స్ లో చాలా హైగా ఉంటుందండి, కాంప్లెక్స్ గా ఉంటుంది. అథెంటికేషన్ వచ్చేసరికి వెబ్సైట్స్ లో చాలా రేర్, బట్ వెబ్ అప్లికేషన్స్ లో అవే కామన్ అండి. లైక్ వెబ్సైట్స్ కి ఒక ఎగ్జాంపుల్స్ బ్లాగ్స్, వికీపీడియా, అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేవి అన్నీ కూడా వెబ్సైట్స్ ఒక ఎగ్జాంపుల్స్. వెబ్ అప్లికేషన్స్ కి లైక్ జీమెయిల్, అమెజాన్, ఎంటర్ప్రైజెస్ లెవెల్స్ అన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ అండి. సో మీరు వెబ్సైట్ అయినా వెబ్ అప్లికేషన్ అయినా బిల్డ్ చేయాలనుకుంటే వెబ్ టెక్నాలజీస్ రావాలి, లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, ఫ్రంట్ అండ్ వెబ్ టెక్నాలజీస్. బ్యాక్ ఎండ్ లో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్. అండ్ ఖచ్చితంగా డేటాబేస్ లో MySQL కానీ, ఒరాకిల్ కానీ, పోస్ట్ ఎస్క్యూఎల్ కానీ ఏదైనా, ఇవన్నీ కూడా వెబ్ టెక్నాలజీస్ అండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్పస్. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కావాలా, ఇంటరాక్టివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలా, సో దానిపైన డిపెండ్ అయ్యి మనం వెబ్సైట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ అయితే బిల్డ్ చేస్తామని. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ September 30 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. కోర్స్ డ్యూరేషన్ అనేది 45 days ఉంటుంది. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. మరి ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు? జీరో కోడింగ్ నాలెడ్జ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు ఫ్రీ డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే
పైథాన్ లైవ్ క్లాసెస్ మార్నింగ్ బ్యాచ్కి రిలేటెడ్గా సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. డెమో వాచ్ చేయండి. డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.